కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా! మన స్కిన్‌కి, హెయిర్‌కి, కంటి చూపుకి చాలా మంచిది కదా! అలానే బీపీ పేషెంట్స్ కూడా చాలా మంచిది. బీపీ కంట్రోల్‌లో ఉంటది. మనం కరివేపాకు కర్రీలో యేసుకుంటే పక్కకు తీసి పడేస్తాం. అలా కాకుండా నిల్వ పచ్చడి చేసుకుంటే రోజుకి ఒక్కసారైనా కొద్దిగా తిన్నా కూడా చాలా మంచిది కదా! ఫస్ట్ కరివేపాకుని క్లీన్ చేసుకొని, వాటర్ లేకుండా ఎండలో కాకుండా నీడలో డ్రై చేసుకోవాలి. ధనియాలు, జీరా, ఆవాలు, మెంతులు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, గసగసాలు, మినపప్పు, కొద్దిగా చింతపండు ఇవన్నీ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. పచ్చళ్ళకి పప్పు నూనె బావుంటది కదా! నార్మల్ ఆయిల్ కన్నా. మేమైతే పల్లి ఆయిల్ వాడాము. ఇవన్నీ ఫ్రై చేసుకొని సైడ్‌కి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్‌లో కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పప్పులు మిక్సీ పట్టుకొని సైడ్‌కి తీసి ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని జీరా, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ పోపు పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పొడులన్నీ వేసి బాగా కలుపుకుంటే కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ.